ఆ నాయకుడు కూటమి పార్టీలోని కీలక నాయకుడు. గతంలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన దమ్మున్న నాయకుడు. ప్రజాదరణ ఉన్న పొత్తుల్లో టికెట్ దక్కలేదు. చంద్రబాబు ఆయనకు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించినా ఇంతవరకు అది నెరవేరలేదు. ఆ సంగతి అలా ఉంటే ఇప్పుడు ఆయనకు గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం. అసలు ఇంత సడన్ గా ఆయనకు సెక్యూరిటీ ఎందుకు? ఆ నాయకుడికి ప్రాణహాని ఉందా? ఉంటే అది ఎవరి నుంచి? ఇంతకు ఎవరా నేత? ఎస్వీఎన్ఎస్ వర్మ త్యాగానికి ప్రతిరూపం. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో ఎనలేని అభిమానం ఉంది. వర్మ చేసిన త్యాగానికి ఆయనకు కీలక పదవిని కట్టబెట్టాలన్న డిమాండ్ ఒక్క టీడీపీ నుంచే కాకుండా జనసేన నుంచి కూడా వినిపిస్తోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజానేతగా వర్మ ఏ పార్టీ అభిమానం సొంతం చేసుకున్నారో అన్నది. అంతేకాదు, గతంలో ఇండిపెండెంట్గా గెలుపు జెండా ఎగరవేసిన ఘనత వర్మ సొంతం. వర్మ త్యాగానికి ప్రతిఫలంగా వర్మను ఎమ్మెల్సీని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. వర్మ ఎటువంటి పదవులు ఆశించిన నాయకుడే అయినప్పటికీ టికెట్ రాకపోయినా పార్టీ మారకుండా కూటమి గెలుపు కోసం విశేష కృషి చేసిన వర్మ లాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. కానీ 16 నెలలు గడిచినా ఇంకా వర్మకు మోక్షం దక్కలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వం 1+1 గన్మెన్ సెక్యూరిటీ కేటాయించింది. ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా ప్రొటెక్షన్ అవసరమని ఆయన ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. అయితే ఈ సెక్యూరిటీ ఎందుకు అవసరమైందో చెప్పిన కారణాలు కొంత ఆశ్చర్యపరుస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం పిఠాపురంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కొన్ని ఉద్రిక్తతలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో కవ్వింపు చర్యలు, కార్లపై దాడులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఆ పరిస్థితి కొద్దిగా సడలిపోయింది. అయితే ఈ ఘటనలు ప్రాణాపాయం కలిగించే స్థాయికి చెందినవి కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడి నుంచి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిత్రపక్షం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వ్యక్తికి జనసేన కార్యకర్తలు ప్రాణాపాయం తలపెట్టుతారా అన్న ప్రశ్న కూడా స్థానికుల నోట వినిపిస్తోంది. వర్మ ప్రస్తుతం కొంత అసహనంగా ఫీల్ అవుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ పదవి లేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం గన్మెన్ సెక్యూరిటీ ఇచ్చి గుర్తింపు ఇచ్చేయాలనే కోరిక ఆయనకు కలిగిందా అనే చర్చ కూడా లేకపోలేదు. అందుకే తన ప్రెస్టేజ్ సమస్యగా భావించి ప్రభుత్వం దగ్గర గన్మెన్ కావాలని పట్టుబట్టి ఉంటారని కూడా రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. వర్మకు నిజంగా ఎలాంటి ముప్పుంది? పోలీసు రక్షణ అవసరమా అనే ప్రశ్నల మీద కూడా జిల్లా పోలీసులు రిపోర్టును సమర్పించారు. ముప్పు లేదని తెలిసినా గన్మెన్లు కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సాధారణంగా ప్రస్తుత నియమాల ప్రకారం గన్మెన్ సెక్యూరిటీ కేవలం అవసరం ఉన్న ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఇస్తున్నారు. ఆ లిస్టులో లేకుంటే ప్రత్యేక కారణాలు, పరిస్థితులను బట్టి మాత్రమే గన్మెన్లను కేటాయిస్తారు. అలాంటి వారు తమకు కావాలంటే సిబ్బంది జీతాన్ని వారి దగ్గర నుంచి వసూలు చేయడం తప్పనిసరి. వర్మకు గన్మెన్లు రావడంతో మా సార్కు పెద్ద పదవి రాబోతోందంటూ పిఠాపురంలో టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలోనే ప్రకటించారు చంద్రబాబు. కానీ ఏపీలో ఇప్పుడు 2027 వరకు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. దాంతో మాజీ ఎమ్మెల్యేని సంతృప్తి పరచడానికే గన్మెన్ ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు పిఠాపురంలో. ఇక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లతో సంతృప్తి చెందుతారా లేక తన పాత డిమాండ్స్ ని అలాగే కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.